ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. ఇందులో సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్న జనకుని ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ అష్టావక్రుల ఉపదేశము, ఆ ఉపదేశం తర్వాత స్వ అనుభూతిని పొంది దాన్ని శబ్దాల ద్వారా వ్యక్తం చేసిన ప్రయత్నము జనక మహారాజులది. దాని తర్వాత మళ్ళీ అష్టావక్రులు కొద్దిగా ఉపదేశాన్ని చెప్పడం ప్రారంభించారు. ఇందులో మనము పూర్వ శ్లోకంలో వాసనాలు, పూర్వజన్మలో మనం ఏమేమి విషయాలను అనుభవించుంటామో అవి ఒక సంస్కారాన్ని వదిలిపెట్టిపోతాయి. అందుకే నైయాయికులు సుఖాన్ని కూడా, అంటే వైషయిక సుఖాన్ని కూడా 24 దుఃఖాలలో ఇది కూడా ఒక దుఃఖమే అన్నారు. సుఖాన్ని దుఃఖమని ఎందుకు అంటారంటే, ఇది ఏం చేస్తుందంటే అప్పుడు క్షణిక సుఖాన్ని ఇచ్చేసి ఒక అనుభవాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది, సంస్కారాన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వస్తువుని అనుభవించకముందు అందులో ఉన్న రుచి ఏమని వాడికి తెలియదు. కానీ ఒకసారి వాడు తిన్నాడంటే కనుక వాడిలో ఆ కోరికను, ఆ సంస్కారాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ సంస్కారం వల్ల మళ్ళా వస్తువుని వాడు పొందే ప్రయత్నాలు చేసే అధిక ఆయాసమైన పరిశ్రమలు ఇవన్నీ తోటి మళ్ళా వాడికి దుఃఖమే వస్తుంది. కాబట్టి ఇది దుఃఖాన్ని, సంపూర్ణ దుఃఖాన్ని ఇచ్చే చేపను పట్టుకోవడానికి వేసే ఎరపులుగు లాంటిది. కాబట్టి వైషయిక సుఖం కూడా దుఃఖంలోనే వాళ్ళు లెక్క పెడతారు. కాబట్టి పూర్వజన్మలో, ఈ జన్మలో మనం ఏమేమి విషయభోగాలు అనుభవించుంటామో మనం అనుకుంటాం ఒకసారి తినేసి వదిలిపెట్టేస్తే అయిపోతుందిలే అని. కుదరదు. అది సంస్కారాన్ని మన లోపల వదిలిపెట్టేసి అయిపోతుంది. అది మనకు మళ్ళీ మనకు ప్రమేయం లేకుండానే మన మనసులో ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ప్రియ, మోద, ప్రమోద వృత్తులు ఉత్పన్నమైపోతాయి. ఆ వస్తువు నేను అప్పుడు అనుభవించింది, ఆ వస్తువు మళ్ళీ దొరికితే చాలా బాగుంటుంది అని మళ్ళీ రిపిటేషన్ ఎక్కువైపోయింది. మనసు ఖాళీగా ఉంటే అలాంటివి అన్నీ నెమరేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ నెమరేసుకుంటూ ఉంటే కన్నా మళ్ళీ దాన్ని పొందాలి, తప్పకుండా దాన్ని తినాలి, పొందాలి అని చెప్పేసి ఇంకా ఆ విషయాన్ని పొందే ప్రయత్నం చేసి దానికి తగిన క్రియలు చేస్తాం. ఇంకా క్రియలు జరిగినాయంటే అందులో శాస్త్ర విహిత క్రియలు కావచ్చు, శాస్త్ర నిషిద్ధమైన క్రియలు కావచ్చు. కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వాడు ఇప్పుడు చూడడు. అది కలియుగంలో అయితే అది శాస్త్ర విహితమైన కర్మను, శాస్త్ర నిషిద్ధమైన కర్మను అసలు చూడడు. వాడి స్వార్థమే చూసుకుంటాడు. తప్పు పని కానీ చెడ్డ పని కానీ నేను మాత్రం ఆ విషయభోగాన్ని అనుభవించాలి. అలా వాడి చేతిలో పాపకర్మలు, పుణ్యకర్మలు ఇలా కొన్ని చేయబడతాయి. మళ్ళీ అవి బంధనానికి కారణమవుతాయి. అందుకే ఆ వాసనలన్నీ నువ్వు తొలగించుకో. ఎలా తొలగించుకోవాలి? ఉన్న నీ ఒక కాస్త మనసు ఏది యాక్టివ్గా ఉందో, మనసు బుద్ధులు, వాటిని నువ్వు ఈ శాస్త్ర ఆలంబన ఇవ్వు. ఈ ఆలంబన ఇస్తే గాన మిగతా అనాత్మ చింతనలకు, పూర్వజన్మ వాసనలకు తావు ఉండదు. రమణ మహర్షి దగ్గర ఒక ఘటన జరిగే, ఒక శిష్యుడు ఉంటాడు, చాలా మంచి శిష్యుడు. కాకపోతే కామ వికారాన్ని జయించలేకపోతుంటాడు. అక్కడ చెత్త ఊడుస్తూ ఉంటే ఆమె మీద ఆ మోహం పోతుంది. కానీ నిజాయితీకి పోయి గురుగారి దగ్గరికి పోయి, గురుగారు నేను నా వికారాన్ని, ఈ వాసన జయించలేకపోతున్నాను, మళ్ళీ మనసులో చెడు విచారాలు వస్తున్నాయి. మంచి ఎండాకాలం, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ ఇప్పుడు కూడా ఉంది, ఆ బండ మీద పోయి నిలుచుకో అంటాడు. మంచి కాలుతో ఉంటే కానీ కాలు మార్చుకుంటూ ఒక 10-15 నిమిషాలు అక్కడ నిలబెట్టాడు. ఇంకా దానికంటే ఎక్కువ నిలబడడానికి కాలు ఇంకా బొబ్బలు వస్తాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత కిందికి రమ్మన్నాడు. ఈ 10-15 నిమిషాలు నీకేమన్నా మనసులో చెడు వికారాలు వచ్చాయని ఎక్కడ తవ్వు ఉంది? మొత్తము ధ్యానమంతా ఆ నొప్పి మీద, కాళ్ళ మీదనే ఉన్నప్పుడు వాటికి అవకాశం కూడా లేదు.
ఇదే సీక్రెట్. నీకు ఎందుకు పూర్వజన్మ వాసనలు విషయాలలో ఉపభోగ సాధనతో బుద్ధి పుడుతుందంటే మనసును ఫుల్గా ఖాళీగా ఉంచుకున్నాం. ఆ ఖాళీగా ఉంచుకుంటే ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అది భూతాల గృహం అయిపోతుంది. దానికి నువ్వు కంటిన్యూస్గా మంచి ఆలంబన ఇవ్వాలి. శాస్త్ర ఆలంబన ఇవ్వు. ఈ శాస్త్ర ఆలంబన, ఈ వాసనలు, ఈ విషయాలే వీటి మీదనే దెబ్బపడతా ఉంటుంది. అలా నువ్వు మంచి శ్రవణమన నిధిధ్యాసనాల ఆలంబన ద్వారా నీ మనసును ఫుల్గా జాగ్రత్త వస్తూ ఉన్నంతసేపు వీటిలోని మనసును నువ్వు ఉపయోగించుకుంటే కానీ ఆ అనాత్మ విషయాలు, ఈ వాసనలని, దీన్నే వాసనాక్షయ పీరియడ్ అంటారు. కొద్దిగా మధ్యలో ప్రాణాయామాలు చేసుకొని రకరకాల షిఫ్ట్ చేసుకుంటూ కొద్దిగా భక్తి పాటలు పాడుకుంటూ రకరకాల ఆలంబనాల ద్వారా మనము అనాత్మ వస్తువులని మర్చిపోవచ్చు. ఈ కొత్త అలవాటుకు 10-15 సంవత్సరాలు ఇలా అయిపోతే కానీ మళ్ళీ ఆ పాత వాసనలకు మళ్ళీ ఉద్భుతం అవడానికి అవకాశం ఉండదు. అట్లా మనము అలాంటి వాసనాక్షయని చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఇంకా అష్టావక్రుడు చెప్తున్నాడు. మళ్ళీ తెలిసిన విషయాలే 2-3 సార్లు చెప్పారంటే కన్నా జాగ్రత్తగా ఉండు, మళ్ళా కిందికి పడే అవకాశాలు ఉంటాయి వీటి ద్వారా. విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం ధర్మమప్యేతయోర్హేతుం సర్వత్రానాదరం కురు. విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం ధర్మమప్యేతయోర్హేతుం సర్వత్రానాదరం కురు. విహాయ వైరిణం కామం కోరికలను ఒక పెద్ద వైరి ఉంది కదా, ఈ వైరిని నువ్వు వదిలిపెట్టేయాలి. కోరికలకు నువ్వు కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకూడదు. అజ్ఞానం ఉంది కాబట్టి కోరికలు పుడతాయి. మరుభూమిలో కనిపిస్తున్న నీళ్ళని మీద ఎవరికి కోరికలు పుట్టడం లేదు. ఆ నీళ్ళని పైప్ లైన్ వేసుకొని వాడుకోవాలని, ఆ పొలానికి పెట్టుకోవాలని. మరుభూమిలో ఎండమావులు లేని నీళ్ళు కాబట్టి, వాస్తవికమైన నీళ్ళు కావదు కాబట్టి. మరి ఈ ప్రపంచంలో కూడా నీకు అంతే మిథ్యాత్వ నిశ్చయం ఉంటే కన్నా ఎందుకు ఇంత విపరీతమైన ప్రవృత్తి కలుగుతూ ఉంది? కొద్దిగా అందుకే నువ్వు ఆ మిథ్యాత్వ దర్శనం పూర్తి చేసుకోలేక నీకు ఎన్నో విషయాలలో ఉపభోగ సాధనతో బుద్ధి ఉంది కాబట్టి ఆ వస్తువు వల్ల నాకు ఆనందం కలుగుతుందనే సంభావన బుద్ధి ఉండడం వల్లనే కోరిక పుడుతుంది. మరి ఆ నిర్ణయము తప్పుడు నిర్ణయం. నీ ఆనందం అనేది నీ స్వరూపంలోనే ఉంది, నీ ఆత్మలోనే ఉంది. బయట భ్రాంతి రూపంలో బయట విషయాలలో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏదైతే అనర్థమని మహాపురుషులు వదిలిపెట్టారు అది మనకు అర్థము, దానివల్ల ప్రయోజనంతో బుద్ధి కనిపిస్తూ ఉందంటే అజ్ఞానమే. అందుకే అది మంచిగా మిథ్యాత్వ నిశ్చయము శృతి ద్వారా, యుక్తుల ద్వారా, గురువు ఉపదేశం ద్వారా అది ఫస్ట్ సార్ట్ అవుట్ చేయి. ఫస్ట్ స్టెప్లోకి కాకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి పోవడం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎన్ని వస్తువులలో మహత్వ బుద్ధి ఉంది, ప్రయోజనత్వ బుద్ధి ఉంది. మళ్ళీ నాది అనుకున్న ఒక్క వస్తువు దూరమైనా కూడా షేక్ అయిపోతాం, దుఃఖం వచ్చేస్తుంది, అన్కంఫర్టబుల్ అయిపోతాం. మరి ఇంత భావం ఉన్నప్పుడు మరి ఇంకా మిథ్యాత్వ నిశ్చయం ఎక్కడ జరిగింది? జరగలేదు. కేవలం ఇన్ఫర్మేషన్ అంతే. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఏమి చేస్తావు? ముఖ్యంగా ప్రాక్టికల్గా నీకు ఏ వస్తువులలో కూడా ఉపభోగ సాధనతో బుద్ధి ఉండకూడదు. ఆ వస్తువు నీ నుంచి వియోగమైనప్పుడు, దూరమైనప్పుడు తెలుస్తుంది.
నీకు ఆ వస్తువు మీద ఎంత మోహం ఉంది అని. చోటా మహారాజ్ అనే రిషికేష్ కైలాసాశ్రమంలో అక్కడ దక్షిణలు అవి ఇవి పెట్టేసిపోతున్నాడు. ఆయన మొదలే అవధూత ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఒక్కసారి కూడా ఆ డబ్బులు ఎవరు పెడుతున్నారో, పెట్టిన డబ్బులన్నా ఈ డబ్బులు ఎవరన్నా ఆఫీసుకి తీసుకొని పోయి సద్వినియోగం అవుతున్నాయా లేదా, ఒక్కసారి కూడా దాని గురించి చర్చే తీయలేదండి. ఎందుకంటే అది మట్టి ఎంత పనికిరాని వస్తువును, పనికిరాని కట్టి పుల్లలు అవి ఎంత పనికిరాని దాన్ని సమానంగానే దాన్ని చూశాడు కాబట్టి అది చర్చకు విషయమే కాలేదు. మనం కొన్ని వస్తువుల్ని బయటకు వదిలిపెట్టేసినా కూడా దాని గురించి చర్చలు, విచారము ఇవి చేస్తున్నామంటే దాంట్లో ఉన్న విలువని ఇంకా పోగొట్టుకోలేదు. కాబట్టి ఆ విలువను పోగొట్టుకోలేదు కాబట్టి అది ఇంకా మహత్వ బుద్ధి ఉంది, వాటి గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. అది అత్యంత తుచ్చ బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు మనము మల విసర్జన చేస్తాం రోజు. ఆ మల విసర్జన గురించి కూర్చొని మాట్లాడుకుంటామా? నీది ఏ కలర్ మలం వచ్చింది, నాది ఈరోజు ఈ కలర్ మలం వచ్చింది, నీకు బాగా తొందరగా వచ్చింది, నాకు ఇది తొందరగా ఎంత అసహ్యంగా ఉంటుంది. అత్యంత తుచ్చ బుద్ధి ఉంది కాబట్టి అవి డిస్కషన్ టాపిక్ కూడా కావు మనకి. మిగతా విషయాలు ఏదైనా మనం చర్చలు డిస్కషన్ చేసుకుంటున్నామంటే వాటిలో ఇంకా మనకు రసం పోలేదు, ఇంకా విలువలు పోలేదు. ఎందుకంటే మిథ్యాత్వ నిశ్చయము కాలేదు, వట్టి శబ్దాలే ఉన్నాయంతే. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని వట్టి మాటల్లోనే ఉంది కానీ ప్రాక్టికల్ ఆచరణలో లేదు. అది లేనప్పుడు నీకు కోరికలు పుడతాయి. మరి ఆ వస్తువు నాకు సెక్యూరిటీని ఇస్తుంది, నా ఆనందానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నంత భావం ఉన్నంత వరకు ఆ వస్తువులలో ఉన్న ఆసక్తి నీకు పోదు. ఆ వస్తువులని పొందాలనే కోరిక, పొందిన తర్వాత సంరక్షించుకోవాలనే కోరిక, మళ్ళా దాన్ని ఎవరు దొంగతనం నా నుంచి దూరం చేయకుండా ఉండడానికి ప్రయత్నము, అవన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. అందుకే అవి చాలా జాగ్రత్తగా ఉండి ఆ కోరిక అన్న శత్రువుని నువ్వు తొలగించుకో అంటాడు. మళ్ళీ అర్థంచ అనర్థం సంకులం, సంపదలు అవి ఇవి అని శంకరాచార్య అర్థం అనర్థం భావయ నిత్యం. ఏది మనం మన ఆనందానికి సెక్యూరిటీకి ఉన్న ఈ సంపదలు అవి అనుకుంటున్నామో వాటి వల్ల నీకు లాభం కాదు, హానినే ఉంది. మహానుభావుడు చోటా మహారాజ్ అని మంచిగా రిషికేష్ కైలాసాశ్రమంలో నదికి అటువైపు దాటి మంచిగా హాయిగా అంతర్ముఖి మంచిగా సాధన చేసుకుంటున్నాడు. 1980 సమయంలో, ఆ సమయంలో 70 సమయంలో అప్పుడు ఎవరో ఒక సేటు చూసి ఈయనెవరో మంచి సాధకుడు ఉన్నాడని చెప్పేసి 100 రూపాయల నోటు దక్షిణ పెట్టేసిపోయింది. ఆ 100 రూపాయల నోటు వస్తే కోతి చేతికి అద్దం దొరికినట్లే. ఇంకా అప్పటివరకు మంచిగా ప్రసన్నంగా శాంతంగా సాధన చేసుకుంటున్నాడు. ఈ 100 రూపాయలకి జీడిపప్పు తీసుకుందునా, బాదాం తీసుకుందునా, పుస్తకం తీసుకుందునా, పెన్ను తీసుకుందునా, లేదా చిల్లర చేసి 10 మందికి వాళ్ళకి దానం చేతున, ఇంకా రకరకాల ఒక 100 కన్నా ఎక్కువ ఆలోచనలు వచ్చాయండి. ఇంకా ధ్యానం పోయింది, అది పోయింది, పిచ్చి లేచి ఇంక భంగం అయిపోయింది. వారు గురుగారు ఇచ్చిన కొన్ని ఇన్ని రోజులు చాతుర్మాసంలో కదలకుండా చేసుకునే దీక్ష మధ్యలోనే భంగం అయిపోయింది. గురుగారి దగ్గరికి తీసుకొచ్చే మధ్యలో ఎందుకురా వచ్చేసేవంటే ఇట్లా ఈ 100 రూపాయలు వచ్చిన తర్వాత మనసు అంతా ఖరాబ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయింది, నాకేం అర్థం కాలేదు అని పెండ తీసుకురానంట. ఆ పెండ లోపల 100 రూపాయలు పెట్టేసి గంగలో వదిలిపెట్టాడు. గంగార్పణమస్తు అంటే ఒక 100 రూపాయలు నీ విక్షేపానికి అంత కారణమైతే కానీ నీ దగ్గర ఉన్న సంపద నీ విక్షేపానికి ఎంత కారణంగా ఉంటుందో నువ్వు ఆలోచించాలి. కాబట్టి అర్థం అనర్థ సంకులం. అర్థం ఎప్పుడూ అనర్థాలు ఒకటి కాదు, లింకులు పెట్టుకొని 1000 సమస్యలు తెచ్చిపెడుతుంది నేను. అందుకే మినిమం ఈరోజు అలాంటి అర్థం అమ్మ నాన్న దగ్గర ఉండి పిల్లలకు నువ్వు ఇస్తాలేదంటే నేను సంపని కూడా వెనకపోరు. పుత్రాదపి బాజాం భీతి అని భజగోవిందంలో అంటారు. నీ సొంత పిల్లలు కూడా నిన్ను సంపాలని కూడా అనుకుంటారు. పెత్తనం నీ చేతిలో పెట్టుకొని వాళ్ళకి అసలు నువ్వు ఖర్చుకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే నీ మీద శత్రుత్వం వచ్చేస్తుంది. మళ్ళీ అర్థం ఉంది కాబట్టి మళ్ళీ నీ దగ్గర రూపాయి లేకపోతే కానీ నువ్వు ఎక్కడన్నా అసలు బతికినావు వచ్చినావు వాళ్ళకి నీకు సంబంధం లేదు, అట్లా ఉంటుంది. కాబట్టి నీకు ఎన్నో శత్రువులు, అన్ని ప్రకారాల అటాకులు అన్నీ నీ మీదకి ఒకటి కాదు ఎన్నో సమస్యలు అయితే. ఉత్తరకాశీలో అయితే
ఇట్లా ఊహించుకొని సాధువులు అంటే ఏదో కొన్ని డబ్బులు అవి ఉంచుకుంటారని చెప్పేసి ఒకరోజు ఇట్లే భక్తుడిలాగా వచ్చేసి ఒకడు దొంగ ఒకడే ఒంటరిగా ఉన్నాడు ముసలి సాధువు అని చెప్పేసి గొంతు పిసికేసింది. ఆయన ఆశ్రమంలో అప్పుడు 5,000 రూపాయలే ఉన్నాయి, ఎక్కువ డబ్బులు కూడా ఏమో అందరి దగ్గర ఎట్లుంటాయి. 5,000కి మర్డర్ చేసి మళ్ళీ పోలీసులకి మళ్ళీ శిష్యుడు 2 రోజుల తర్వాత కంప్లైంట్ చేసిన పోలీసులు దొరికిపోయింది. అడిగితే కానీ మరి ఏం దొంగతనం ఎంత ఉందంటే 5,000 ఉండే, 5,000కు ప్రాణమే తీసేసింది. ఆ 5,000 కూడా అనర్థాన్ని సృష్టించిందా లేదా ఆ సాధువు? కాబట్టి ఏది నీ దగ్గర ఉన్నా నీకు డేంజరే. కాబట్టి అవి అనర్థ సంకులాన్ని అర్థం చేసుకో, ఎక్కువ పరిగ్రహణ చేసుకోవడానికి పోవద్దు. ఈరోజు దేశాలు ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నాయి? ఏదో ఒక సంపద, నా దేశం కన్నా ఆ దేశంలో ఎక్కువ సంపద వచ్చేస్తుంది. భారతదేశం మీద ఆక్రమణలు ఎందుకు చేశారు? ఇక్కడ బంగారం సంపద ఉంది కాబట్టి. నేపాల్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు యుద్ధం చేయలేకపోయారు, అలాగే కాంప్రమైజ్ చేసుకున్నారు. నేపాల్ దేశాన్ని యుద్ధం చేసి గెలిచినా కూడా అసలు వాళ్ళకి తిండి దొరకడమే కష్టం ఉంది. అక్కడ నీకు అక్కడ దొరికేది ఏమీ లేదు. ఎక్కడ సంపద ఉందో అక్కడే ఆక్రమణలు అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి. మనం మినిమం మన శరీర నిర్వహణానికి ఎంత అవసరమో అంత పెట్టుకుంటామో సేఫ్. ఋషికేశ్లో ఎన్ని ఘటనలు జరిగినాయంటే ఇలాగే సాధువులు స్వతంత్రం అనే పిచ్చి ఒకటి పుడుతుంది, స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రంగా ఉండాలి అట్లా అని చెప్పేసి అక్కడే కొంచెం ఋషికేశ్ నుంచి కొద్ది దూరంలో కొన్ని పొలాలు అవి కొన్ని ఉంటాయి, మళ్ళీ దాని పక్కల అడిగే ఉంటుంది. దూరంగా కుటియాలు అవి చేసుకొని చిన్నది ఒక బ్యాంక్ అకౌంట్ ఏదో పెట్టుకుంటారు. ఇంక బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఏటీఎం కార్డు ఏదో ఒకటి ఉంటుంది. దొంగలు కూడా కలియుగంలో చాలా బుద్ధివంతులు. ఇంకా రాత్రిపూట ఒంటరిగా ఉంటాడని తెలుసు, రాత్రిపూట్లు పోయేది గొంతు మీద కత్తి పెట్టి ఆ ఏటీఎం కార్డుకి పిన్ నెంబర్ చెప్పాలి. ఒకడు అక్కడే కత్తి పెట్టుకుంటూ ఉంటాడు, ఇంకోటి పోయి పిన్ నెంబర్ తీసుకొని పోయి ఉన్న డబ్బులంతా డ్రా చేసుకొని వస్తాడు. ఆ మొత్తం బ్యాంకులో ఉన్న డబ్బులంతా ఫుల్గా డ్రా అయ్యే వరకు ఇంకో పీక మీద నుంచి కత్తి తీరు. అట్లా సుమారుగా 100-200 కేసులు ఉన్నాయి అక్కడ. ఎక్కడ పోయినా కూడా అంటే నీ దగ్గర అర్థం ఉంది అంటే కానీ ఎవడైనా వెంబడబడతారు. అడవిలో కూడా వదిలిపెట్టరు. శ్రీశైలంలో అడవిలో నేను ఒక గుహలో ఉంటే కానీ అక్కడ దత్తాత్రేయ మూర్తి, నరసింహ సరస్వతి, గాంగాపూర్ నరసింహ సరస్వతి మూర్తులు కూడా ఉన్నాయి. ఇంకా లోపల మేము అక్కడ నేను మౌనంగా ఉండి ఏ ఆహారము తీసుకోకుండా ఎవరో వాళ్ళే చెంచులు ఒక గ్లాస్ పాలు పట్టుకుని దాన్ని తీసుకొని మిగతాది మనం బయట ఏం పట్టించుకోలేదు. నా పక్కలోనే మళ్ళీ ఎవరో ఒక సాధకుడిలాగా ఏదో ఇట్లే ధ్యానము జపము చేసుకోవడానికి వచ్చింది. వస్తే కానీ బయట నుంచి వచ్చిన భక్తులు అక్కడ దత్తాత్రేయ ఫోటో విగ్రహాల ముందు కొద్దిగా చిల్లర అది ఇది వేసిపోతారు. ఇంకా ఆ సాధువు తెలియక ఎవరు లేరులే అని చెప్పేసి ఆ చిల్లరను కాస్త తీసి జోబులు వేసుకున్నారు. ఆ చెంచులు వచ్చేసి నువ్వు ఎట్లా ముడితివి ఆ డబ్బులు అని చెప్పేసి కట్టె తీసుకొని కుక్కను కూడా నెట్టుకుంటున్నారు, సాధువుని కూడా చూడుకుంటున్నారు. ఏ అడవిలోకి పోయినా కూడా ఈ సమస్యల నుంచి నువ్వు బయటకు కావు. అర్థాన్ని పట్టుకుంటూ దెబ్బలు హింసలు అన్నీ ఎన్ని రబ్బలు వచ్చేస్తాయి. ఇంకా నన్ను చూసారు నేను ముట్టుకునేదే కాదు అసలు ఆహారం కూడా భోజనం కూడా అయినా చేస్తాలేడని చెప్పేసి మళ్ళీ మన మీద బాగా భక్తి వాళ్ళు గ్లాస్ పాలు తెచ్చి పెట్టిపోతుంది. భగవంతుడు వాళ్ళకి ఆ సేవ చేసినందుకు ఒకరోజు చిల్లర్లే వాళ్ళకు 20,000-30,000 చిల్లర్లే దొరికింటాయి. మహారాష్ట్రలో ఒక 250 మంది దాకా భక్తులు వచ్చింది. అట్లా వాళ్ళకి కూడా అట్లా ఎక్కడ పోయినా కూడా నువ్వు అర్థం వెంబడి పోయినావా దెబ్బలు మాత్రం తప్పు. నీకు దుఃఖము హింస అన్ని ప్రకారాల అటాక్లు వస్తాయి. అందుకే ఏది నీ దగ్గర ఉంచుకోకు. సింపుల్ మినిమం శరీర నిర్వహణానికి ఎంత అవసరం ఉందో అంత ఉంచుకుంటూ చాలా లైట్గా ఉంటూ స్మూత్గా నీ జీవితం ఉంటుంది. మళ్ళా ధర్మమప్యేత పుణ్యకర్మలు దాని గురించి కూడా ఆలోచన చేసేయాలి. అంతఃకరణ శుద్ధి వరకు మంచిగా చేసుకుంటా ఉండు. కానీ కోరికలు ఉండి పుణ్యకర్మలు చేసుకున్నప్పటికి కూడా పుణ్యం వలదు పాపం వలదు, రెండూ జన్మహేతువులే, మళ్ళా జన్మకు వచ్చేయాలి. కాబట్టి ఆ క్రియలను కూడా మనం బంద్ చేసుకోవాలి. బుద్ధ భగవానుడు ఫస్ట్ శిష్యులకి ఒక ఊరికి పోయి జ్ఞానబోధ చేసి రమ్మని పంపిస్తాడు. అందరికీ ఇలాంటి
ఇంకా నవంబర్ సమయంలో అంతా పంటలు కోసే సమయం ఇక్కడ. కోతలు కోసుకొని ఇంకా కళ్యాణం చేసే సమయం అప్పుడు. ఆ సమయంలో ఎవరి దగ్గర బిడువు ఉంటుంది? నువ్వు వచ్చి నేను ప్రవచనం చెప్తామంటే కానీ అసలు ఊర్లో ఉన్న వాళ్ళు వస్తారా? ఎవరు రారు. పోయి గురుగారు పోతుంది కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సత్సంగంకి. అసలు మేము వాళ్ళకు మంచి చేయడానికి మేము ఉన్నామన్న నమ్మకం కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక పని చేయండి, ఫస్ట్ వాళ్ళు పొలాల్లో పని చేస్తున్నారు కదా, మీరు కూడా వాళ్ళతో పాటు పోయి కొద్దిగా సేవ చేయండి వాళ్ళతో పాటు. మళ్ళీ మీరు ఏమీ ఆశించకండి. అలా ఒక 2-3 రోజులు చేయండి, మళ్ళీ వాళ్ళు మీ మీద విశ్వాసం పుడుతుంది, మళ్ళీ మీరు చెప్పింది వింటారు. అలాగే చేస్తే కన్నా వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు కూడా అవును వీళ్ళు ఏమీ ఆశించకుండా మాకు సహాయం చేయడానికి వచ్చారంటే వీళ్ళ ఉద్దేశం మంచిగా ఉన్నట్టుండి, ఏదో మాకు మంచి చేయడానికి వచ్చినట్టున్నారని అప్పుడు కాసేపు కూర్చొని పెట్టి ఏదైనా ప్రవచనం చెప్తే విన్నారు. అంటే అలా బోధ చేసిన బుద్ధ భగవానుడు చెప్పాడు అప్పుడు దయాగుణం కలిగి ఉండాలి, పరోపకారం చేసే తత్వం ఉండాలి అని. అంతిమ సమయంలో మళ్ళీ అదే శిష్యులు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళకంత జ్ఞానబోధ సమాధి స్థితిలో అవన్నీ అభ్యాసం చేయించిన తర్వాత ఒక రోగి చాలా రోగంతో అరుస్తూ ఉంటాడు దారిలో. చూసి చూడనోని కంటే ముందుకు వెళ్ళిపోతుంటాడు. గురుగారు అక్కడ రోగి ఉన్నాడు, మరి అంత దయాగుణం గురించి పరోపకారం గురించి ఇతరుల దుఃఖాన్ని మన దుఃఖాలకి తెలుసుకొని నేర్పున్నాడు, దాన్ని అలా నెగ్లెక్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే అది నా పని కాదని వెళ్ళిపోతాడు. అంటే కొద్ది వరకు అంతఃకరణ శుద్ధి వరకు ఈ పుణ్యకర్మలు అవసరం ఉంటాయి, కానీ దాని తర్వాత అది కూడా బంగారు సంఖ్యలే, అది కూడా నిన్ను జన్మకు లాక్కొచ్చేస్తాయి. కాబట్టి దాన్ని కూడా వదిలిపెట్టేయాలి. అన్ని ప్రకారం ధర్మం అధర్మం త్యజ మామేక శరణం ప్రజ, రెండిటిని వదిలిపెట్టేయని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. పుణ్యకర్మలు పాపకర్మ అన్ని ప్రకార ధర్మాలను వదిలిపెట్టేసి నన్ను ఒక్కనే నువ్వు ఇది చేయి. అందుకే 2 జన్మహేతువులే, పుణ్యం వలదు పాపము. పుణ్యం ఉన్నా కూడా దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకోసారి శరీరం తీసుకొని రావాలి. కాబట్టి ధర్మమపి ఏతయోర్హేతుం సర్వత్రా అనాధారం కురు, వీటన్నిటి మీద నువ్వు అనాధార బుద్ధి పెట్టుకో. కోరికల మీద, సంపదల మీద, పుణ్యం కర్మల మీద. ఎందుకంటే పుణ్యకర్మలు ఎవరికైనా నువ్వు ఇంకోనికి దాన ధర్మమో సహాయమో చేస్తూ ఉంటే కన్నా నీకు సమాజంలో మర్యాద దొరకదా? చాలా దొరుకుతుంది. నేను చూస్తే కానీ నువ్వు వస్తే కానీ లేచి కూడా నిలబడుకుంటారు, మహానుభావుడు వచ్చాడప్ప అట్లా ఇట్లా. అదే చాలు. ఎవడు నన్ను క్యారీ అనేటోడు లేడు. చూడు, నేను కొద్దిగా పుణ్యకర్మలు చేసేసరికి నాకు ఎంతమంది నమస్కారాలు కొడుతున్నారు, దండం పెడుతున్నారు, నన్ను పెద్ద మనిషిలాగా చూస్తున్నారు. అహంకారానికి అంతే చాలు. అందులోనే రసం పెంచుకుంటుంది. ఈగో సాటిస్ఫాక్షన్, ఈగో అహంకారానికి మసాజ్ చేసినట్లు ఉంటుంది, కాళ్ళు ఒత్తినట్లు ఉంటుంది అహంకారానికి. అందులోనే ఇంకా తృప్తి పడిపోవడం, అబ్బా మంచి పేరు తెచ్చుకుంటున్నాను, గొప్పవాడిని నేను, నాకు ఇదే చాలు అన్నట్టుగా. అదే నీకు సరే, నీకు అలాంటి ఆసక్తి ఉంది కాబట్టి సరే ఇంకోసారి జన్మ తీసుకుంటారు, మరి అదే పనులు చేసుకుంటూ ఉంటాం. అది కూడా మళ్ళీ జన్మకు హేతు అయిపోతుంది. కాబట్టి ఇవి అన్నిటి గురించి కూడా అనాధార బుద్ధి పెట్టు, ఆధార బుద్ధి పెట్టుకోకు. ఇవన్నీ నీకు బంధనానికి కారణమైపోతాయి. నెక్స్ట్ మళ్ళా స్వప్నేంద్రజాలవత్ పశ్య దినాని 3-5 మిత్రక్షేత్రధనాగార దారదాయాది సంపదః. స్వప్నేంద్రజాలవత్ పశ్య దినాని 3-5 మిత్రక్షేత్రధనాగార దారదాయాది సంపదః. Thank you.
స్వప్నేంద్రజాలవత్ పశ్య. ఈ 5 ముఖ్యంగా ఇలాంటి దేన్ని అంటే స్వప్నంలాగా ఇంద్రజాలం మ్యాజిక్ షో లాగా చూడు. కొద్దిగా దీర్ఘ స్వప్నం, రాత్రిపూట్ల చిన్న స్వప్నము కొన్ని గంటల్లో అయిపోతుంది. ఇది 3 రోజులు వచ్చే స్వప్నము లేదా 5 రోజులు వచ్చే స్వప్నం అని తెలుగులో కూడా సామెత ఉంది, ఇది 3 నాళ్ళ ముచ్చట అని. అట్లా ఈ ప్రపంచాన్ని అంత నువ్వు ఎక్కడెక్కడ ఆసక్తి పెట్టుకున్నావో, ఎక్కడెక్కడ నీకు మోహం ఉందో ఇదంతా ఒక స్వప్నంలాగా చూడు, ఇంద్రజాలంలాగా చూడు. మిత్రుడు, వీడు నా స్నేహితుడు, మళ్ళా నువ్వు ఉన్న క్షేత్రం, ఊరు, ఇల్లు, వాకిల మీద నీ దగ్గర ఉన్న డబ్బులు, సంపద, భార్య, పిల్లలు, బంధువులు, ఇవన్నీ కూడా ఒక స్వప్నంలాగా చూడు. 3-4 స్వప్నము లేదంటే 5-4 స్వప్నంలాగా చూడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అయ్యో నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళని ఎవరు చూసుకుంటారో, వాళ్ళకి ఏం కష్టాలు వస్తాయో, వాళ్ళకి ఏదన్నా మంచి దారి చూపించాలా, భవిష్యత్తు వాళ్ళకి ఏమి కష్టాలు రాకూడదు అని నేను తపన పెడుతున్నావు. నువ్వు పోయిన జన్మలో కూడా ఎక్కడో పుట్టి ఉంటావు. అక్కడ నీకు భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ముని మనుమలు ఉండొచ్చు. ఆ ముని మనుమలకి ఎన్నో కష్టాలు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఒకప్పుడు పెద్ద రాజులాగా ఏలిండు. వాళ్ళ వంశస్థులు ఇప్పుడు జటకా బడ్డీతో కూలి పని చేసుకుంటున్నారు ఉన్నవాళ్ళు. ఔరంగజేబు ఎంత క్రూరమైన ఎంత పెద్ద రాజ్యాన్ని ఏలిండు. వాళ్ళ వంశస్థులు కూడా అంతా బిచ్చగాలకట్ట అంత వరస్ట్ అయిపోయినారు. అలాగే మనం పూర్వజనంలో మన భార్య, పిల్లలు, మనములు, మునిమున్నలు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదైనా కష్టాలు పాలైండొచ్చు. వాళ్ళ గురించి నీకేమైనా చింత ఉందా? ఇప్పుడు వాళ్ళ గురించి ఏమైనా బాధపడుతున్నావా? ఎందుకు బాధపడడం లేదు? వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళ గురించి చింత చేస్తలేదు? ఆలోచించండి. ఈ జన్మలో ఉన్న వాళ్ళ భార్య, పిల్లలు, మనుమల గురించి ఎందుకు చింత చేస్తుంది? మెమోరీ అంతే. వీళ్ళు గుర్తుకున్నారు, వాళ్ళు గుర్తుకు లేరు. ఆయనతో పిడికిడి ఊపిరి భాష పొట్టలో ఉన్నది బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంతే, మళ్ళీ గుర్తు కూడా రారు. ఎక్కడ పుడతారో, ఎవరో, వీళ్ళెవరో, మనమెవరో సంబంధమే ఉండదు. ఈ మాత్రం దానికంతా ఏదో ఒక సినిమాలో ఒక రోల్ ఇచ్చినప్పుడు తండ్రి పోషకుడు, భార్య పోషకుడు, పిల్ల పోషకుడు ఎంత బాగా నటిస్తారు అమ్మా నాన్నల మీద. ఇప్పుడు శ్రవణ్ కుమార్ అంటే నాటకాలు, సీరియళ్ళు, సినిమాలు రాలేదా? అమ్మా నాన్నలకి ఎంత సేవ చేసినట్టుగా యాక్టర్ నటించాడు. అది వాస్తవికంగా వాడు అలా ఉన్నాడా? అంతే. మనం కూడా ఈ జీవితాన్ని ఒక నటనలాగా చూసుకొని అలా నటించి అటాచ్మెంట్, అభిష్వంగము, ఆసక్తి అనభిష్వంగ అంటారు. అభిష్వంగాన్ని, ఓవర్ అటాచ్మెంట్ని పొందకూడదు. ఎందుకు చెప్తున్నాడంటే అష్టావక్రుడు ఈ విషయాల్లోనే కట్టేసుకున్నాం, తాడులతోటి కట్టేసుకున్నాం, మానసిక తాడులతోటి బంధనం ఇక్కడే కట్టేసుకున్నాం. ఇక్కడే ఉంది బంధనం. ముఖ్యంగా ఇట్లా మిత్రుడు, క్షేత్రము, డబ్బులు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే తెంచుకోవాలి. కాబట్టి ఇదంతా స్వప్నేంద్రియ 3 నాళ్ళ ముచ్చట. ఇది ఒక స్వప్నం అనే భావంతో అక్కడున్న మోహాన్ని సంపూర్ణంగా తొలగించుకో అని. నెక్స్ట్ శ్లోకంలో ఎత్ర ఎత్ర భవేత్ తృష్ణ సంసారం విద్ధి తత్ర వై ప్రౌఢవైరాగ్యమాశ్రిత్య వీతతృష్ణ సుఖీ భవ. ఎత్ర ఎత్ర భవేత్ తృష్ణ సంసారం విద్ధి తత్ర వై ప్రౌఢవైరాగ్యమాశ్రిత్య వీతతృష్ణ సుఖీ భవ. ఎత్ర ఎత్ర భవేత్ తృష్ణ సంసారం విద్ధి. ఎక్కడెక్కడ కోరిక పుడుతుందో నీకు,
అదంతా సంసారమే. కోరికలు ఉన్నాయి, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. ఆఖరికి నేను మోక్షాన్ని పొందాలనే కోరిక, ఇది సంసారమా కాదా చెప్పండి? సంసారం ఇది కూడా. సంసారం అంటే అహం మమ భావాలు. నేను మోక్షాన్ని పొందాలనే కోరిక, అది కూడా కోరికే. కోరిక ఉందంటే అహం మమ భావాలు ఉన్నాయి. నేను మోక్షాన్ని పొందాలనే కోరిక వచ్చిందంటే నేను ముక్తుని కాదు అని నువ్వు అజ్ఞానంలో ఉండవు. అజ్ఞానంలో ఉన్నావంటే నీ దగ్గర జీవభావం ఉంది, పరమాత్మ భావం ఉంది, భేద బుద్ధి ఉంది. మరి భేద బుద్ధి, అహమమ భావాలు లేకుండానే భేద బుద్ధి ఎలా వస్తుంది? మనసుకి ఒక తత్వం ఉంటుంది, ఎక్కడ పోయినా టాప్ పొజిషన్లలో ఉండాలని కోరుకుంటుంది. నీకు ప్రపంచం మీద ఆసక్తి ఉన్నప్పుడు ప్రధానమంత్రి కావాలని, సీఎం కావాలని, ఎమ్మెల్యే కావాలని, ఎక్కడెక్కడ టాప్ పొజిషన్లు ఉంటాయి, ఆ టాప్ పొజిషన్లే కోరుకుంటా ఉన్నాను. ఇంకా వద్దు అని అటు వదిలేసి నువ్వు ఇటు వస్తే కన్నా ఇప్పుడు కూడా టాప్ పొజిషన్ పరమాత్మ స్థితి. నేను ఆ పరమాత్మని కావాలని ఆ కోరికతోటి ఆ మనసు అలాగే ఉంటుంది. అలాగే ఆ కోరిక, నేను పరమాత్మని కావాలి అనే కోరికతోటి అలాగే ఉండిపోతుంది. అది అహంకారం అని మనం గ్రహించుకోకుండా పోతే కానీ అందులోనే ఉంటాం, పెండింగ్ ఫైల్ లాగా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను పరమాత్మ సచ్చిదానంద స్వరూపుని కావాలి అనే దృఢమైన కోరిక ఉంటుంది ద్వైత భావంతో. అసలు నేను పరమాత్మ భావం నుంచి భిన్నంగా జీవుడని అయింటే కదా నేను పరమాత్మను అవడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఎప్పటికీ మనము జీవుడు కానే లేదు, కల్పిత భావమే. అజ్ఞానాన్ని స్వీకరిస్తేనే ఈ కోరిక పుడుతుంది, నేను ముక్తుని కావాలనే కోరిక. నువ్వు అజ్ఞానాన్ని స్వీకరించుకుని నీ స్వరూపంలో నిలబడితే అసలు ఈ కోరిక కూడా అబద్ధమే. ఇందులో కూడా అహమమ భావాలే ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేషం మార్చుకుందంతే అది. సాధకుడిని నేను, ముముక్షుని నేను, మోక్షాభిలాషిని అనే వేషం మార్చుకొని మళ్ళీ మనను పరిచిన్న బుద్ధిలోనే, అజ్ఞానంలోనే ఉంచి ఆటలాడుతూ ఉంది. పెండింగ్ ఫైల్ లాగానే పెట్టేసింది. మనం ఎప్పుడు బంధనంలోకి రాలేదు. అజ్ఞానం, అవిద్య మన దగ్గర నిలబడడానికి ఆస్కారమే లేదు. కాబట్టి మనము నిత్య ముక్త బుద్ధ స్వభావము. కాబట్టి ఈ కోరిక కూడా అజ్ఞాన మూలకమే. కోరిక ఎక్కడన్నా ఉంది, ఎత్ర ఎత్ర భవేత్ తృష్ణ సంసారం విద్య తత్ర వై ప్రౌఢ వైరాగ్యమాశ్రిత్య వీత తృష్ణ సుఖీ భవ. ప్రౌఢమైన ఎంత వైరాగ్యం అంటే అత్యంత వైరాగ్యం. స్టార్టింగ్లోనే మనం విచారం చేసి కాకస్య విష్టావ దసహ్య బుద్ధి. కాకి రెట్టని మీద పడితే ఎంత అసహ్యంగా వేస్తుందో అంత అసహ్యం ఈ భోగ్య విషయాలలో మనకి కలగాలి. అంతటి పరమ వైరాగ్యాన్ని పొంది అన్ని కోరికలని నువ్వు తెంచుకో. పొందాల్సింది ఏమీ లేదు. నువ్వు వెతుకుతున్న మోక్షము, నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు సిద్ధ వస్తువు, నిత్య సిద్ధ వస్తువు. ఆయన లేనితనం అంటూ ఒక్క క్షణం కూడా లేదు. ఎవరికి నేను లేను అన్న అనుభవం ఇప్పటి వరకు ఎవరికి కలగలేదు, ఎవరి దగ్గర లేదు. నేను 50 రోజులు లేకుండా అయిపోయింది, నాకు తెలియదు నేను ఉన్నో లేదని. ఎప్పటికీ నేను ఉన్నానన్న జ్ఞానం ఉండే ఉంటుంది. నేను లేనితనం లేనే లేదు. అనవసరంగా ఈ శరీర వియోగాలని ఆ మృత్యు అయినప్పుడు నేను లేకుండా అయిపోతున్నాను అనవసరంగా భయపడుతుంటాను. నా అస్తిత్వమే లేకుండా అయిపోతుంది అని చెప్పేసి. లేకపోతే వాస్తవంగా ఎప్పుడు మనము నిత్య శుద్ధము బుద్ధ స్వభావం. కాబట్టి ఈ మోక్షేచ్ఛ అనే కోరిక కూడా కొద్దిగా శ్రవణ మనన నిధిధ్యాసనాలకు ఈరోజు కుసులు పెట్టిందంటే ఆ కోరికే. కానీ అది కూడా కోరికే, అది కూడా అజ్ఞాన మూలకమే అన్న విషయాన్ని తెలుసుకొని వదిలిపెట్టేయాలి. నువ్వు బంధనంలో ఉంటే ఏదన్నా పని చేయాలి. నువ్వు అసలు బంధనాన్ని నిరూపించు. నువ్వు బంధనం సత్యమని నిరూపించు. ఫస్ట్ బంధనం సత్యమైతే 3 కాలాల్లోనూ ఎప్పటికీ ఉండాలి. ఎక్కడుంది బంధనం? సుషుప్తి అవస్థ మనసు గుర్తులు లేకపోతే కానీ అక్కడ ఏమీ లేనే లేదు అక్కడ. కాబట్టి ఆ అవిద్య కానీ, బంధనం కానీ, జీవభావం కానీ ఇవన్నీ కల్పితమే. లేనిది ఉన్నట్టుగా ఊహించుకున్నందుకు మనకు ఈ పరిశ్రమ అనవసరమైన పరిశ్రమ. కాబట్టి
నీ స్వరూపంలో నువ్వు సాక్షి భావంలో రిలాక్స్ అయిపో. తూష్ణీం భవ. అందుకే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వ యువానము. మౌన వ్యాఖ్యం, శబ్దాల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. దానికన్నా ఫైనల్ మెసేజ్ ఇంకోటి లేదు. నీ స్వరూపంలో నువ్వు నిలబడు. నువ్వు పూర్ణుడివి కాదని, నువ్వు అజ్ఞానివని భావించుకొని ఇవన్నీ పనికిరాని పనులు నీకు ఎక్స్ట్రా వర్క్ నీకు వచ్చేస్తూ ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకొని కోరికలు ఉందంటే సంసారము, అహం మమ భావాలు ఉంటాయి, త్రిపుటి ఉంటుంది. అది మంచి కోరిక కావచ్చు, చెడు కోరిక కావచ్చు, అంతా అహంకారం ఆడే ఆటలు. అదంతా మనసుక తత్వం. అజ్ఞానంలో ఉన్నాననేది మనసు తత్వమే. ఇప్పుడు నేను ముక్తిని పొందాననేది కూడా మనసు తత్వమే. ఆ మనసు చెప్పాలా నువ్వు బంధంలో ఉండవు, మోక్షంలో ఉండవు, అవన్నీ దాని దరిద్రాలు. మనం మాత్రం నిత్య స్వరూపాలు. మనకి ఏమీ అవసరం లేదు, దాని సర్టిఫికేట్ అవసరం లేదు. అది కూడా ఒక ఎమోషన్. నేను బంధంలో ఉన్నానన్నది ఒక ఎమోషన్. నేను ఇప్పుడు మోక్షాన్ని ముక్తుని అయిపోనన్నది ఒక ఎమోషన్. ఎమోషన్ మైండ్ లెవెల్లోనే ఉంటుంది కదా. ఆ ఎమోషన్కి అతీతంగా ఉన్నది నీ స్వరూపం. అది అక్కడ నిలబడు. నువ్వు ఈ మైండ్ చేసే ట్రిక్కులకు నువ్వు మోసపోకు. నువ్వు నీ సత్యాన్ని నువ్వు స్వీకరించి, నువ్వు లేకపోతే కానీ నీ చేత విపరీతమైన పరిశ్రమలు అనవసరంగా చేపిస్తూ ఉంటుంది ఇది. అందుకే ఎత్ర ఎత్ర భవే తృష్ణ సంసారం విద్ది తత్ర వై. అక్కడ తప్పకుండా సంసారం ఉంది. నీకు ఇంకా టు డూ లిస్ట్, పెండింగ్ లిస్టులు ఉన్నాయంటే ఇంకా అజ్ఞానంలోనే ఉండావు అని అర్థం. నెక్స్ట్, తృష్ణా మాత్రాత్మకో బంధ తన్నాశో మోక్ష ఉచ్యతే. భవా సంసక్తి మాత్రేణ ప్రాప్తి తుష్టిర్ముహుర్ముహుః. తృష్ణా మాత్రాత్మకో బంధః తన్నాశో మోక్ష ఉచ్యతే. భవా సంసక్తి మాత్రేణ ప్రాప్తి తుష్టిర్ముహుర్ముహుః. తృష్ణామాత్రాత్మకో బంధ. కోరికలు కలిగే మనసు ఉన్న తత్వం ఉన్నంతసేపు నువ్వు బంధనంలోనే ఉండవు. అదే బంధనము. ఆశే దుఃఖానికి మూల కారణము అని దీన్ని చూసే చెప్పారు. ఎలాంటి చిన్న కోరిక కూడా నీలో ఉండకూడదు. కోరికల వల్లనే మళ్ళీ 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 జన్మలు వచ్చేస్తున్నాయి. శరీరానికి మూల బీజము కోరికలే. కాబట్టి ఆ కోరికలు మాత్రం నీలో అవకాశం ఇవ్వకు. తన్నాశో మోక్ష ఉచ్యతే. అది నశించిందంటే మోక్షమే. ఆ మాట డైరెక్ట్గా చెప్తే నీలో ఉన్న కోరికల వల్ల నువ్వు మోక్షాన్ని పొందలేకపోతున్నావు అంటే శిష్యుడు అర్థం చేసుకోలేకపోతాడు. అందుకే వానికి నిష్కామ కర్మయోగం చేయమంటాడు. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం. ప్రయోజనమనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే. ఆ చేసే ప్రయత్నంలో వాడికి అర్థమవుతుంది ఏ ప్రయోజనము లేకుండా ఒక చిన్న క్రియను కూడా మనము చేయలేము. ఆ నిష్కామ కర్మయోగంలోనే వాడిలో ఉన్న కోరికలు ఏమేమని వాడు తెలుసుకోవడానికి అవకాశం తెలుస్తుంది. అది కొద్దిగా చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు వానికి అర్థం, ఓహో నా దగ్గర కోరికలు లేవనుకుంటే కానీ పుట్టలు ఉన్నాయి, కోరికల పుట్టలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి. కాబట్టి తన్నాశో మోక్ష ఉచ్యతే. ఆ కోరికలు నశించిపోవడమే మోక్షము. భవా సంసక్తి మాత్రేన ప్రాప్తి తుష్టిర్ముహుర్ముహుః. అంటే నీ ఆత్మ సాక్షాత్కారం నుంచి, ఈ భవరూపమైన సంసారం నుంచి ఆసక్తి లేకుండా ఉండడము, ఏ ఆత్మజ్ఞానం ఉందో దాని ద్వారానే నీకు
శాంతి, ప్రసన్నత దొరికేది దాని ద్వారానే. ఆత్మజ్ఞానాన్ని పొందాలి నువ్వు. ఆ ఆత్మజ్ఞానాన్ని మనసు లక్షితం చేస్తున్నప్పటికీ మనసు బుద్ధులు ఎన్నో సమస్యలకు పరిష్కారం అయిపోతుంది. ఎంతో రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పూర్ణంగా అందులోనే నిలబడితే పరమశాంతి, పరమ విశ్రామము అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ కోరికలని నువ్వు సంపూర్ణంగా తొలగించుకో, కొద్దిగా కూడా నువ్వు అక్కడ అవకాశం ఇవ్వకు అని ఇంకా ఉపదేశాలు చెప్పుకుంటూ పోతున్నాడు. త్వమేకశ్చేతన శుద్ధో జడం విశ్వమసత్తత అవిద్యాపి న కించిత్ సా కా బుభుత్సా తథాపి తే. త్వమేకశ్చేతన శుద్ధో జడం విశ్వమసత్తత అవిద్యాపి న కించిత్ సా కా బుభుత్సా తథాపి తే. త్వమేకశ్చేతనః శుద్ధః, నువ్వు ఏకస్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి, శుద్ధమైన స్వరూపుడివి. ఈ విశ్వం తథ ఇవన్నీ కూడా జడము. అవిద్య అపి, ఆ అజ్ఞానము కూడా జడమే. నీలో ఇవి ఏమి లేవు. అజ్ఞానము నేను, ఆత్మజ్ఞానము నాలో లేదు, నేను అజ్ఞానిని అని నీ నిర్ణయంలోనే జ్ఞానం ఉంది. జ్ఞానవానహం, అజ్ఞానాన్ని కూడా తెలుసుకున్న ఒక సాక్షి అది నువ్వే. అజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నావు. ఎవరు అజ్ఞానం? అది జీవభావం. ఇది మైండ్కు అజ్ఞానం. మైండ్కు ఆత్మ అంటే ఏమని తెలియదంట. దానికి తెలిస్తే అంత, తెలుసుకోకుండా పోతే అంట. మనమైతే ఉన్నాం కదా, ఆ మనసు నాకు మోక్ష జ్ఞానం కలగలేదు, ఇంకా నేను అజ్ఞానిని అని అది లోపల ఆ భావన అనుకుంటా ఉంది. అనుకుంటున్న ఆ మనసును కూడా మనం తెలుసుకున్నాం కదా, అది మనం ఉండి దానికి సమస్య. ఆ మనసుకు ఆ కోరికలు ఎవరు నెరవేర్చడానికి అవుతుంది? అది కాని పని. అది అలాంటి అవిద్యకు కూడా నువ్వే అధిష్టానభూతంలో ఉండవు. అందుకే అవిద్యాపి నా కించిత్ సా, ఆ అజ్ఞానం కూడా నీలో లేదు నాయన. జ్ఞానాన్ని కూడా నువ్వు పొందుతున్నావు కాబట్టి, ఈ మైకు జ్ఞానాన్ని పొందుతున్నాను కాబట్టి మైకు నాకన్నా భిన్నంగా ఉంది. మోక్ష విషయంలో ఉన్న అజ్ఞానము నాకుందంటే, ఆ అజ్ఞానం ఉందని జ్ఞానాన్ని నువ్వు పొందుతున్నావు. ఆ అజ్ఞానం నీకన్నా వేరుగానే ఉంది, భిన్నంగానే ఉంది. అది నీ స్వరూపం కాదు. ఈ చిన్న ట్రిక్లోనే నువ్వు మిస్ అయిపోతూ ఉండవు. కాబట్టి ఇవి ఇలా ఉన్నప్పుడు కాబుభుత్సా తథాపితే, మళ్ళీ ఈ శ్రవణం ఏంటి, మననం ఏంటి, నేను ముముక్షు అనడం ఏంటి, సాధన చతుష్టయ సంపత్తులు ఏంటి, అంతఃకరణ శుద్ధి ఏంటి, ఎందుకు ఈ అనవసరమైన ఈ పరిశ్రమ? ఉన్న ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేక ఎందుకు కొట్టుమిట్టాడుతున్నావు? సోయం దేవదత్త అని ఎవరో ఒక రాజు మీద అటాక్కి వస్తారంటారా శత్రుదేశం. ఇంకా రాజమహల్ నుంచి సొరంగాలు ఉంటాయి. ఇంకా ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు పారిపోవడానికి కొన్ని దారులు పెట్టుకో ఉంటారు. ఇంకా ఆ దారి ద్వారా ఇంకా అందరినీ ఇంకా ఓడిపోతే కానీ ఇంకా రాజకుమారుని వాళ్ళని వీళ్ళని చంపేస్తారని చెప్పేసి మంత్రి ఆ రాజు కొడుకుని చిన్న పిల్లోడుగా ఉంటాడు, 1 సంవత్సరమో 2 సంవత్సరాల పిల్లగాడు. ఆ పిల్లగాన్ని ఆ సొరంగ మార్గంలో తీసుకొని అడవిలో పోయిసి చెంచుల మధ్యలో, అడవి జనాల మధ్యలో మీరే సాకుండా వదిలిపెట్టేసి వచ్చేసి ఉంటాడు. ఆ పిల్లగాడు ఇంకా వాళ్ళు కూడా ఆ సత్యాన్ని చెప్పిండ్రు.
ఎవరో ఒకరికి అక్కడ అడవిలో పిల్లలు లేని వాళ్ళకి మీరే ఈ పిల్లోని సాకుని ఇచ్చేసి వచ్చేసి ఉంటారు. ఇంకా మంత్రి కూడా మళ్ళా ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ రాజ్యం బలపడి వాళ్ళు పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ పొందిన తర్వాత రాజు కూడా ముసలోడు అయిపోతూ ఉంటాడు. అయ్యో నా కొడుకు బతికి ఇక్కడ వదిలేసి వచ్చినాను అంటే ఇట్లా అడవిలో వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చింటాను, మరి బతికినాడో లేదో చూసుకుంటాకు, బతికుంటే వానికి పట్టాభిషేకం చేసేద్దామని మంత్రిని పంపిస్తారు. ఇంకా రాజు పోలికలు ఉంటాయి కాబట్టి వచ్చిన వెంబడే చూసి పిల్లగాడిని ఈడే ఆ పిల్లగాడని చెప్పేసి వాళ్ళు ఎవరికైతే దాని నుంచి వాళ్ళు గుర్తుపెట్టేసి ఆ పిల్లగాడిని కుసిని పెట్టేసి, చూడు నాయన మీ నాన్న ఫోటో చూడు, మీ నాన్నలాగానే నువ్వు ఉండవు, నువ్వు ఈ అడవి మనుషుల బిడ్డవి కాదు, నువ్వు రాజు బిడ్డవి, నువ్వు యువరాజువి అని అప్పుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ఇచ్చిన వెంబడే కొన్ని యుక్తులు కూడా ఇచ్చాడు, పోలికలు చూపించాడు, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర సాక్షి చెప్పించాడు. అవును నాయన మాకు పిల్లలు లేరు, ఈయన ఇస్తేనే మేము సాక్కున్నాము, కానీ నువ్వు రాజుబిడ్డ అనే విషయం మాకు తెలియదు అని ఈ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వేటగాళ్ళ కొడుకునే అనే భావన వాడు తెచ్చుకోలేదు. ఇమ్మీడియట్గా అవును నేను రాజు కొడుకునే అన్న భావనని తెచ్చుకొని హావభావాలు వేషాలు అన్నీ కూడా మారిపోయాయి. సమయం ఎక్కువ పడలేదు. 20 సంవత్సరాల అజ్ఞానంలో ఉన్నప్పటికీ నేను ఎవరనే విషయాన్ని సరిగ్గా తెలుసుకోకుండా ఆ మంత్రి వచ్చి ఉపదేశం చేసిన వెంబడే అంతకు ముందు ఉన్న ఐడెంటిటీ, నేను వేటగాడని అనే ఒక భావాన్ని తొలగించుకొని నేను రాజకుమారుణ్ణి, ఇదే నా వాస్తవికం అనే జ్ఞానాన్ని పొందడానికి ఎక్కువ సమయం పట్టలే. శాస్త్రం అంటుంది, నీకేమరా పిచ్చిరా నాయన, నువ్వు ఈ పరిచిన్న జీవుడివి కాదురా, నువ్వు సచ్చిదానంద స్వరూపువి, సాక్షివని యుక్తి ద్వారా శృతి ద్వారా గురు ఉపదేశాలు చెబుతుంటే కూడా మళ్ళీ నీకు ఇంకా ఒప్పుకోవడానికి సమస్య ఎక్కడికి వస్తూ ఉంది. తెలుసుకున్నావంటే అయిపోయా. ఇన్ని రోజులు నేను అజ్ఞానిని, ఫలానప్పుడు ఫలాని వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని అది ఇది అని ఏదేదో ఊహించుకున్నా, అది ఏది నువ్వు కాదు. ఇదంతా కల్పితమైన టెంపరవరీ పేరు, టెంపరవరీ భావన, అది నువ్వు కాదు. వాస్తవికంగా నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అని శాస్త్రం చెబుతా ఉంది. ఇది అలాంటి జ్ఞానమే. అనవసరంగా మనం ఇదేదో పెద్ద బ్రహ్మగంటు అని చెప్పేసి ఏదేదో ఊహించుకొని పని అయిపోయింది. గురువులు ఉపదేశం చేసిన వెంబడే మనం విన్న వెంబడే కేల్కతాము, మనము ఎవరన్న విషయం తెలుసుకున్నాము. ఇంకా మళ్ళా డౌట్, అయ్యో నేను తెలుసుకున్నాను, మరి నేను అదో కాదు. ఎందుకంటే ఈ ఒక్క శరీరంలోనే ఉంది. అక్కడ ఐడెంటిటీ కోసము రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు. మనం ఈ శరీరంలోనే ఒకే చోట ఇరుక్కున్నాం కాబట్టి అహంకారంలోనే ఉండే అలవాటు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ సత్యాన్ని సరిగ్గా గ్రహించలేకపోతున్నాం. అందుకే ఎక్కువ సమయం లేదు, ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పొడుగుగా చేసే సాధన కాదు. ఇది 6 సెకండ్ పని. ఇది 6 సెకండ్లోనే జ్ఞానం అయిపోతుంది. అంత చిన్న విషయాన్ని ఎంత లాగదీస్తున్నాము. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన అంతఃకరణంలో ఉన్న అశుద్ధిని. మాతా మాణిక్యేశ్వరుడు ఊరికి ఏడుస్తున్నారు నాయన, లేని దుఃఖాన్ని ఉన్నట్టు ఊహించుకోరు. ఏదో ఒక రోజు భ్రమ ఉడిగిందంటే బ్రహ్మే, అంటే భ్రాంతి తొలగిందంటే బ్రహ్మే. మీరే మిమ్మల్ని ఎంతో నవ్వుకుంటారు. ఎంత పిచ్చివాళ్ళగా పిచ్చిపోకలాగా అనవసరంగా అయ్యో నాకు దుఃఖం నేడుస్తుంది. అంతా వట్టిదే. స్వప్నంలో కూడా ఎన్నెన్ని దుఃఖాంత నాటకాలు వస్తాయి. ఒకసారి అంతా స్వప్నంలో యాక్సిడెంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. అప్పుడు నాకు 10-12 సంవత్సరాలు గుర్తుకుంది. ఇప్పుడు కూడా స్వప్నంలోనే వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు ఓ అని ఏడ్చినాను. అక్కడ స్వప్నంలో ఏడ్చింటే నిజంగా కన్నీళ్ళు వచ్చి దిండంతా నానిపోయింది. మళ్ళీ లేచిన తర్వాత అయ్యో అంతా వట్టిదే కదా, వీళ్ళంతా బతికే ఉన్నారు, ఇంకా తిడుతూ ఉన్నారు, ఇంకా పడుకో ఉన్నారు, నిద్ర లేదని అమ్మ తిడుతూ ఉంది. ఇంకా అప్పుడు వీళ్ళు ఇంకా పోలేదు, ఇంకా బతికే ఉన్నారు, అనవసరంగా ఏడ్చాను నేను అని. మళ్ళీ వ్యర్థమే అయింది కదా ఆ దుఃఖము, ఆ ఎమోషను, ఆ పరిశ్రమలు, స్వప్నంలో పడ్డవి అన్నీ వ్యర్థమే. ఈ ఉన్న జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నాం. ముందుగా ఐడెంటిటీ ఉంటే వాడు కూడా అంతే. రాజు బిడ్డగా పుట్టినప్పుడు వాడు వేటగాడు అనుకున్నాడు, ఐడెంటిటీ వేరనుకున్నాడు. వాడికి ఆ మంత్రి వచ్చి లేదనైనా నువ్వు రాజు కొడుకు అని చెప్పిన వెంబడే ఐడెంటిటీ షిఫ్ట్ అయిపోయింది. మనం షిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. నువ్వు కాదు నాయన, ఈ పరిచిన్న జీవుడు కాదు, నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపుడు అని. ఇంత చిన్న విషయం ఇది.
చాలా చాలా సింపుల్ విషయాన్ని అనవసరంగా దీన్ని పొడుగుటి చేసుకుంటున్నాము. అందుకే కాబుభుక్సా తథాపి ఇలా ఉన్నప్పుడు కూడా ఏంటి నువ్వు ఇంకా ఏదో నిన్ను నువ్వు తెలుసుకోవాలనే కోరిక ఏంటి, అనవసరమైన ఈ శ్రవణం అన్నది పరిశ్రమలేంటి, నువ్వు లేనితనం ఎప్పుడుంది అని ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో రాజ్యం సుత కళత్రాని శరీరాన్ని సుఖాని చ సంసక్తస్యాపి నష్టాని తవ జన్మాని జన్మని. రాజ్యం సుత కళత్రాని శరీరాన్ని సుఖాని చ సంసక్తస్యాపి నష్టాని తవ జన్మని జన్మని. రాజ్యం సుత కులత్రాని, పూర్వజన్మలో కూడా రాజ్యము, నీ పిల్లలు, అన్ని ప్రకారాలైన సంపదలు, సుఖాలు, సుఖభోగాలు, సంసక్తాసాప్య నష్టాన్ని తవ జన్మని జన్మని. పోయిన జన్మ వదిలిపెట్టి ఈ జన్మలోనే స్వప్నంలో అన్నీ నష్టమైపోయింటాయి జనక మహారాజుకి. జాగ్రత్త అవస్థలేమో అన్నీ ఉంటాయి, సంపద అన్నీ సామ్రాట్ అయి ఉంటాడు. స్వప్నంలోకి పోతే అక్కడ అంత యుద్ధాలు జరిగి ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి బిచ్చగాడైపోయి ఉంటాడు. 18 గంటల తర్వాతనే నీ దగ్గర ఉన్న సంపద పనికి రాకుండా పోతుంది, స్వప్నావస్థ అక్కడే పోగొట్టుపోతున్నావు. మరి అలాంటి అనిత్యమైన వస్తువులు పట్టుకొని ఎందుకు ఎలాడతావు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నాడు, అలమర్తేన కామేన సుకృతేనాపి కర్మణ ఏభ్య సంసారకాంతారే న విశ్రాంతమభూన్మనః. అలమర్తేన కామేన సుకృతేనాపి కర్మణ ఏభ్య సంసారకాంతారే న విశ్రాంతమనుభూమనః. అలమర్తేనంటే నీకు ఎంత డబ్బులు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నావో అవన్నీ సంపాదించుకున్నావు. పుత్రుడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే పుత్రుని కూడా సుకృతేనాపి కర్మన ఏభ్య సంసార కాంతారి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర ఈ సంసారం అనే ఈ భవసాగరంలో, ఈ పెద్ద అడవిలో, సంసారం అనే ఈ అడవిలో నా విశ్రాంతం అభూన్మనః. ఎక్కడ విశ్రాంతి దొరికింది నీకు? ఎవరన్నా ఫస్ట్ ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఇంకా చాలు, చేయాల్సిందంతా చేసినా నువ్వు రిలాక్స్ అవుతున్నారు. లేదు, ఇంకా ఏదో చేయాలని చేసే కోరికలు మాత్రం, మిథ్యామోహాభిలాషం మాత్రం ఎంత వయసు అయినప్పటికీ కూడా అది సైలెంట్ అవుతలేదు. ఇవన్నీగా ఉంటే నువ్వు సుఖంగా ఉంటాను, పరమశాంతిని పొందుతాను నువ్వు అనుకున్నావు. అవన్నీ కష్టం చేసి ప్రయత్నం చేసి పొందినావు. ఎక్కడైనా నీకు అది దొరికిందా?
మహాభారతంలో యయాతి దృష్టాంతం వస్తుంది. చాలా మంచి రాజు, సత్వగుణ ప్రధానుడై ఉంటాడు, ధర్మాత్ముడై ఉంటాడు, 2 భార్యలు ఉంటారు. ఆయన కూడా లోపలున్న ఆ కోరికలని ఏదో శుక్రాచార్యుడు శాపం ఇవ్వడం వల్ల వృద్ధావస్థ వచ్చేస్తుంది. కొడుకు యవ్వనాన్ని 1000 సంవత్సరాలు తీసుకుంటాడు పురుది. మళ్ళా భోగాలు అనుభవిస్తాడు. మళ్ళా అర్థమైపోతుంది, ఓహో ఈ ఇంద్రియాలలో ఎంత ఘోరం అంటే ఇందులో నువ్వు ఎంత అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న అంత స్త్రీలను ఇచ్చినా కూడా, అంత సంపదను ఇచ్చినప్పటికీ కూడా ఇది తృప్తి కాదు. ఇది ఎంత అగ్గిలోకి నెయ్యి వేస్తే ఎంత ప్రజ్వలనం అవుతుందో, ఇంద్రియాలను ఎంత అలవాటు చేస్తే ఇంకాస్త అని పెరుగుతూ నిన్ను సైకొచ్చేస్తాయి, కానీ అవి మాత్రం సంతృష్టి చెందవు అని. ఇంకా పోనీ భూలోకంలో ఈ ఫెసిలిటీస్ బాగలేదు, స్వర్గం గురించి బాగా చెప్తారు అని అనుకొని స్వర్గానికి పోవడానికి మంచి కఠోరమైన తపస్సు చేస్తాడు. అక్కడ పోతాడు, అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడి నుంచి చూస్తే 90,000 ఏళ్ళు, అబ్బా భలే లెంతీగా ఉంది, అన్ని సంవత్సరాలు అక్కడ ఆనందంగా ఉండొచ్చా అని. అక్కడ పోతే ఒక జన్మలాగానే ఉంటుంది. డబ్బులు ఎంత ఉంటాయి, ఖర్చు పెట్టడానికి స్టార్ట్ చేస్తే కరిగిపోతాయి, కొండలైనా కరిగిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పుణ్యక్షయం అయిపోతే మళ్ళా తపశ్చర్యలు చేసి ఉత్కృష్టమైన బ్రహ్మలోకానికి పోతాడు. అక్కడ భోగాలు అనుభవించేసి అక్కడ పుణ్యక్షీణం అయిపోతే మళ్ళా కిందల స్వర్గానికి వస్తారు. స్వర్గం నుంచి మళ్ళా కిందకి నెట్టేసినప్పుడు అష్టక మునుల దగ్గరకు వచ్చి కింద పడినప్పుడు అష్టకులు అడుగుతారు, అన్ని లోకాలు ఎక్కడెక్కడ ఉత్కృష్టమైన సుఖాలు ఉన్నాయి అన్నీ చూసుకొని వచ్చావు కదా, నీ అభిప్రాయం ఏముంది? మరి మనిషిగా పుట్టిన తర్వాత అలాంటి లోకాల కోసము ప్రయత్నం చేయాలన్నా, మరి మోక్షం కోసం ప్రయత్నం చేసేది ఏది బెస్ట్ అనిపిస్తుంది అంటే, లోకాల కోసం ప్రయత్నం చేసేది పెద్ద మూర్ఖత్వము. అది కూడా క్షణికమే, అది పర్మనెంట్గా ఉండదు కదా. పోనీ అవి దొరకడానికి ప్రయాసం ఏంటి? కేవలం నీళ్ళు తాక్కుంటూ 12 సంవత్సరాలు తపస్సు చేసింటాడు, ఒంటి కాల్లో నిలుచుకొని వాయుభక్షణ చేసుకొని తపస్సు చేసింటాడు. విపరీతమైన పరిశ్రమ చేస్తే ఆ లోకాలు దొరికినాయి, ఏం ఫ్రీగా ఏం ఇవ్వలేదు. లాటరీ టికెట్లు వచ్చినట్టు నీకేం స్వర్గానికి బ్రహ్మలోకానికి పంపరు. ఆ లోకాలకు పోవాలంటే మహా పెద్ద పుణ్యాలు చేసుకోవాలి. ఆ పరిశ్రమలో 1% పరిశ్రమ మోక్షం కావాలని ప్రయత్నం చేస్తే కన్నా చిన్న సమయంలోనే, తక్కువ సమయంలోనే, మనుష్య జన్మలోనే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందవచ్చు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు పివిలియన్, మళ్ళీ అక్కడికే రావాలి కదా. నాకు కూడా ఫస్ట్ స్వర్గం గురించి విన్నప్పుడు, అవును స్వర్గం గురించి వైరాగ్యం ఎందుకు వస్తుంది? నాస్తిక భావంతో ఉంది కదా. ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పుడు 2-3 సంవత్సరాలు స్వర్గం మీద మనస్ఫూర్తిగా వైరాగ్యం రాలేదు. మైసూరులో ఒక స్వామి గురుగారి దగ్గర సేవ చేస్తున్నప్పటికీ ఆయన ఒక 5-6 మంది అత్తగారు వెంబడబడేవాడు. ఫుల్ ఉదయం నుంచి సాయంత్రం వచ్చి ఫుట్బాల్ ఆడుకునేవాడు. ఇంకొకసారి ఇట్లే బాగా సేవలు చదివి అలిసిపోయింటే కానీ మధ్యాహ్నం కాసేపు పడుకున్నప్పుడు కూడా వచ్చి కిటికీలో వచ్చేసి పేరు పిలిచి లేపించేసి, ఈ వద్దర నాయన, ఈ హింసే వద్దు, స్వర్గానికి పోయేది వద్దు, స్వర్గం క్షీణమైపోతే మళ్ళీ ఇలా భూలోకానికి రావాలా, భూలోకానికి వస్తే మన చుట్టూ ఎవరో ఒకరు అధీనంలో ఉండాలా, వాళ్ళు చెప్పిందంటే చేస్తూ ఉండాలా, వద్దు ఇంక స్వర్గం కూడా ఇంక పోయేది వద్దు, ఇంక సాలు, తాడో పేడో ఇదే జన్మ ఇంక లాస్ట్ చేసుకోవాలి అని ఆ కోరిక అప్పుడు పుట్టింది. ఇవే విచారం చేస్తే వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళా జనన మరణ చక్రంలోనే పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎన్నో జన్మల నుంచి పొందినావు కాబట్టి వీటి వల్ల నువ్వేమైనా నువ్వు ఆశిస్తుంది పరమానంద తృప్తి. ఆ తృప్తిని ఏదైనా పొందినావా? పోయి అమ్మానిని పోయి అడిగి రాకండి, వాళ్ళకి తెలుస్తా లేదు ఎట్లా ఆనందం అంటే ఏది అని చెప్పేసి ఇరుక్కుపోతాము. ఇంకా అర్థాల గురించి పోయి ఎక్కువ సంపాదన అటు పోతే కానీ పిచ్చి పట్టేస్తుంది. మళ్ళీ ఆ జాలంలో నుంచి బయట కూడా రాలేము మనం. ఇరుక్కుపోయిన రేషం పులుగు దాని చుట్టూ నూలు చేసుకొని ఎలా అది ప్రాణం కోల్పోతుందో అలా కోల్పోతాము. కాబట్టి నీ ప్రయత్నము, సెల్ఫ్ ప్రయత్నము, సొంత బుద్ధితోటి మనోముఖివై చేసిన ప్రయత్నాలు ఫెయిల్యూర్ అయిపోయావు కదా. కనీసం ఇప్పుడున్న గురువులు శాస్త్రం మాట విను. సొంత బుద్ధిని వాడడాన్ని వదిలిపెట్టేసి అందులో నువ్వు ఆ పరమశాంతిని, విశ్రాంతిని పొందలేకపోయావు. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ నీ జీవితం. కాబట్టి మా దగ్గరికి రా, వదిలిపెట్టి వాడు పట్టుకోవడం వల్ల కాదు, వాటినన్నీ వదిలిపెట్టడం వల్ల ఆ పరమ విశ్రాంతి, ఆ పరమశాంతి నీకు దొరుకుతుంది అని ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో కృతం నాకతి జన్మాని కాయేన మనసా గిరా
దుఃఖమాయాసదం కర్మ తదత్యాప్యోపరమ పరమత్యతాం కృతం నాకతి జన్మాని కాయేన మనసా గిరా దుఃఖమాయాసదం కర్మ తదప్యాప్యోపరమ్యతాం. కృతం నాగతి జన్మాని, ఈ కర్మలని నువ్వు ఎన్ని జన్మల నుంచి చేసినావు? అనేక జన్మల నుంచి కర్మలు చేస్తూనే ఉండావు. శరీర వాగీంద్రియం మనస వాచ కర్మ 3 ప్రకారాల కర్మలు చేస్తూనే ఉండావు. దుఃఖం ఆయాసదం కర్మ, ఇంకా నీకు దీంట్లో నీకు ఇంకా అలసడి రాలేదంటే కానీ నువ్వు ఇంకా వివేకాన్ని పొందలేదు, ఫెయిల్యూర్ అయిపోయినావు. కష్టమేం పడలేదు అనట్లేదు, విపరీతమైన పరిశ్రమలు చేసి కూడా నువ్వు ఆ పరమ విశ్రాంతిని పొందలేకపోయినావు. కాబట్టి ఇప్పటికైనా అపూప్య పరమ్యత, మా పరమాత్మతత్వాన్ని నువ్వు పొందలేకపోయినావు. కాబట్టి ఇప్పటికన్నా నువ్వు వీటిని ఆపేసుకో. కర్మలు స్టార్టింగ్ ప్రసంగమే, అందుకే శంకరాచార్యుల భగవానులు ఎందుకు కర్మని కనిపిస్తే కట్టి తీసుకుని టప్పను కొడతాడంటే అక్కడే కదా మనం విరుక్కుంటూ ఉండేది. ఇప్పుడు మనము భూలోకానికి రావడానికి, కొంతమంది స్వర్గానికి పోవడానికి కారణం ఏంటి? కర్మలే కదా, పుణ్యపాప కర్మలే. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకింతను పుణ్యపాపాభ్యం ఉపాభ్యం మానుషం లభతే అవశః. పుణ్యకర్మలు ఎక్కువ చేసుకుంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, పాపకర్మలు చేసుకుంటే నరకంలో ఉండేవాళ్ళం. 2 మిక్స్, పుణ్యం పాప ఉపాభ్యాం 2 మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి వచ్చాం. మనకి ఈ శరీరాలకు రావడానికి కారణం మూలం కర్మే. ఆదో కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షో స్థితమ్మా. కర్మ ప్రసంగం వల్లనే స్టార్టింగ్ పాయింట్, దీనివల్లనే జన్మలకు మళ్ళీ వస్తున్నాం. ఆ కర్మలకు భయపడాలి నువ్వు, కర్తృత్వ భావనతోటి చేసి కర్మలకు నువ్వు భయపడాలి. దీనివల్లనే వచ్చేస్తున్నాయి శరీరాలు, జన్మలు అని చెప్పేసి భర్తృహరి మహారాజు పెద్ద నమస్కారం పెడతాడు ఈ కర్మకు. బ్రహ్మాయేన కులాలవద్నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం కారితః సూర్యో బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణి. ఓ కర్మ, నీకు పెద్ద నమస్కారము. బ్రహ్మదేవుని చేతులు జుట్టు పట్టుకొని కుండలు చేసేటోడు కుండలు ఎట్లా బిజీగా చేస్తుంటాడో అట్లా బ్రహ్మదేవుని చేతిలో పని చేపిస్తున్నావు కర్మ నువ్వు. ఈ వర్షాకాలం వస్తే ఫుల్ బిజీ బ్రహ్మదేవుడు. ఎన్ని చీములు పుట్టులు గిట్టులు ఎన్ని పుడతా ఉంటాయి. ఎప్పుడు ఇంకా కల్పాంతం వరకు ఈ పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నాడు. విష్ణుదేవుని జుట్టు పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అప్పచెప్పేసినావు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము అవతారాలు ఎత్తి ఎన్నో ప్రకారమైన సంకటాలకు గురి అయిపోతున్నాడు. కృష్ణావతారంలో అయితే అనాథ శవం, ఎవరు దగ్గర చూడ్డానికి కూడా 8 రోజులు అనాథ శవంగా పడి ఉంది అవతార పురుష పరమాత్మది కర్మలు. మళ్ళా శివునికైతే చిప్పే చేతిలో పెట్టేసినావు. భిక్షాటన చేసుకొని తిరుక్కుంటూ ఉన్నాడు. సూర్యుడు చూస్తే కర్మల వల్ల అసలు ఒక్కరోజు సెలవు లేకుండా రోజు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. నీకు పెద్ద నమస్కారం ఓ కర్మ, నీకు పెద్ద నమస్కారం అని పెద్ద నమస్కారం పెట్టేస్తాడు. అందుకే ఇక్కడ కూడా అష్టావక్రుడు అనేక జన్మల నుంచి నువ్వు చేసి 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 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎన్ని చేస్తావు? ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కొద్దిగా చేసుకొని అర్థం చేసుకోవాలి. మేము కూడా అంత ఒక భక్తుడు ఉన్నప్పుడు ఫస్ట్ ఈ గుడ్ల గింజలు ఉంటాయి కదా, దానికి కారం పెట్టేది.
కారం పెట్టేదానికి టెక్నిక్ ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయ, పసుపు కొద్దిగా అంతా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి అందులో వేసేసి వేరే గుడ్లను సపరేట్గా వేయించుకొని లాస్ట్లో అందులో మిక్స్ చేసి సైడ్కి పెట్టేయాలి. ఇది ఒకటి టెక్నిక్. కొద్దిగా నూనె యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎట్లొస్తాయి, క్వాలిటీ ఎట్లొస్తుంది అని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంది. కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎక్కువ వాడకూడదు, కొన్ని వాడి చూడాలి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అవి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నూనె వేస్తే కానీ అసలు అంటుకోదు, అది మసాలా విడివిడిగానే ఉంటుంది, అది ఫెయిల్యూర్ అయిపోతుంది. అట్లా ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ని కొద్దిగా ట్రయల్ అండ్ ఎర్రర్లతో చేస్తే నీకు అర్థమైపోవాలి, ఇట్లా చేస్తే ఇది పని కాదు అని చెప్పేసి. అనాది కాలం నుంచి బ్రహ్మ ద్వితీయ పరాధము కొన్ని వేల కోట్ల జన్మలు తీసుకున్నావు. ప్రతి జన్మలోనూ ఈ కర్మల జోలికి వెళ్ళావు. కర్మల జోలికి పోయి చేసి 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 అలసిపోయి ఇప్పుడు వరకు ముక్తిని పొందకుండా ఈ బురదలోనే పొరలాడుతూ ఉండవు. ఇంకా నీ సొంత బుద్ధిని ఎందుకు వాడతావు? శాస్త్రము గురువుల చెప్పినట్టుగా చేయి. ఇంకా కర్మల జోలికి పోకు, వాటి జోలికి పోకు, వదిలిపెట్టే అని ఇక్కడ అష్టావక్రుడు జనకునికి చెప్తున్నాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. 12:30 నుంచి 1:30. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.